మరణపు మబ్బుల నింబస్ వేరియంట్ అమెరికా మొత్తం కమ్మేస్తోంది. రేజర్ బ్లేడ్ అని పేరు తెచ్చుకున్న ఈ కొత్త కరోనా రూపం భయానకంగా పాకుతోంది. ఒకసారి తగిలితే గొంతు లోపల కత్తులతో చీల్చినట్టుగా మండిపోతుంది. మిగడానికి ప్రయత్నిస్తే రక్తం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్టుగా ఘోరమైన నొప్పి కలుగుతోంది. ఇది జలుబు కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పరీక్షలో అసలు నిజం బయటపడుతోంది. ఇది నింబస్ అంటే రేజర్ బ్లేడ్ కరోనా. ప్రతిరోజు కేసులైతే విపరీతంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. 3 నెలల్లో వచ్చే కేసులు ఇప్పుడు 1 నెలలోనే చేరిపోతున్నాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రతి దగ్గు మరణ శంఖారావంలా వినిపిస్తోంది. ప్రతి గొంతు నొప్పి కత్తిపోటులా అనిపిస్తోంది. ఈ వేరియంట్ చాలా కపటమైనది. టీకాలు వేసుకున్నా ఉపయోగపడడం లేదు. ఎందుకంటే నింబస్ తన రూపాన్ని మార్చుకుని శరీరంలోకి చొరబడుతోంది. జ్వరం, దగ్గు, శరీర నొప్పులు, అలసట, వాంతులు, ఛాతీ బిగుసుకుపోవడం ఒక్కొక్కరిని పూర్తిగా కింద పడేస్తున్నాయి. ఈ నింబస్ వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబంలో పుట్టిన కొత్త రాక్షసుడు. పాత స్ట్రెయిన్లను మించి ఇది మరింత వేగంగా వ్యాపిస్తోంది. దాగుడు మూతల ఆట ఆడుతున్నట్టుగా ఇది శరీర రక్షణ వ్యవస్థను మోసం చేస్తోంది. రక్తంలో ఉన్న యాంటీబాడీలు దీన్ని గుర్తించలేవు. ఎందుకంటే ఇది తన ముఖాన్ని ప్రతిక్షణం మార్చుకుంటోంది. అందుకే ఒక్కసారి జలుబులాగా మొదలై 1 రోజులోనే తుఫానుగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని పర్యవేక్షణలో ఉన్న వేరియంట్గా ప్రకటించింది. ఎందుకంటే ఇది ఇప్పటికే పలు దేశాల్లో పాకి వందలాదిగా కేసులను పెంచుకుంటూ పోతోంది. అమెరికాలో అయితే కొన్ని రాష్ట్రాలు 1 వారం రోజుల్లోనే భారీ కేసులను రికార్డు చేసుకున్నాయి. ఈ నింబస్ వేరియంట్ సాధారణంగా యువకుల కంటే వృద్ధుల మీద మరింత ఘోరంగా దాడి చేస్తోంది. 60 ఏళ్లు దాటిన వారిలో ఇది శరీరాన్ని క్రమంగా బలహీనపరుస్తూ ఊపిరి ఆడనీయకుండా చేస్తోంది. గుండె సంబంధిత సమస్యలున్నవారు, మధుమేహంతో బాధపడుతున్నవారు, కిడ్నీ లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో జీవిస్తున్నవారు దీని దెబ్బకు తొందరగా కూలిపోతున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోయిన వారైతే చిన్న దగ్గు నుంచి పెద్ద ప్రమాదం వరకు 1 క్షణంలోనే దూసుకెళ్తోంది. చిన్నపిల్లల్లో కూడా ఇది అసాధారణంగా వేగంగా పాకుతోంది. ఒక్కసారిగా జ్వరం ఎగిసి పడిపోతుంది. ఈ వేరియంట్ ఒకసారి శరీరంలోకి చొరబడితే దాన్ని కట్టడి చేయడం చాలా కష్టమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే దీని పేరు వింటుంటే ప్రజల గుండెల్లో వణుకు పుడుతోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో రోజుకు 100ల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. నిన్న 10 కేసులు ఉన్న ప్రాంతం ఈరోజు 100ల కేసులతో నిండిపోతోంది. న్యూ మెక్సికో, టెక్సాస్, ఒక్లహోమా, లూసియానా రాష్ట్రాల్లో టెస్ట్ పాజిటివిటీ రేటు 12% దాటిపోయింది. నెవాడా, అరిజోనా, కాలిఫోర్నియా కూడా 11% పైగా చేరుకుని భయంకర సంకేతాలు ఇస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోతున్నాయి. అత్యవసర విభాగాల్లో రోగుల కేకలు మారుమోగుతున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఎందుకంటే నింబస్ తన విస్తరణను ఇక్కడితో ఆపే ప్రసక్తే లేదు. పాఠశాలలు తిరిగి తెరుచుకుంటున్న సమయంలోనే ఇది మంటల వలె వ్యాపిస్తోందని నిపుణులు భయాందోళన చెందుతున్నారు. మరి చూడాలి ఈ కొత్త వేరియంట్ను అమెరికా ఎలా కట్టడి చేస్తోందోనన్నది కొన్ని రోజుల్లో తేలిపోనుంది.